గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీవరభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వర అర్పితం. మకర రాశి వారు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ, అప్పుల బాధను తట్టుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతూ, వీటి వల్ల ఈ సంవత్సరం అంతా ప్రశ్నార్థకంగానే ఉంది గురువుగారు. ఈ సమస్య నుంచి, ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా? అదేవిధంగా అప్పుల వాళ్ళ బాధ వల్ల నేను తీసుకున్నటువంటి అప్పు తిరిగి తీర్చేటువంటి మార్గాలు కనబడక ఇంకాస్త నీచమైనటువంటి అప్పుల ఊబిలోకి దిగిపోతున్నాము. దీనివల్ల అనేకమైనటువంటి రోగాలకు గురవుతాం. స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువయ్యి ఏమో ఆలోచిస్తున్నామో తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. వీటి నుంచి బయటపడేటువంటి మార్గాలు ఏమున్నాయి గురుగారు అంటే, మకర రాశి వారు ఈ ద్వితీయార్థంలో ఖచ్చితంగా కుదుర్చుకుని మరి శ్రీశైల మల్లికార్జునేశ్వరి దర్శనం చేసుకోండి. లేదు శ్రీశైలం వచ్చేటువంటి అవకాశం మాకు దగ్గర లేదు గురుగారు అంటే, మరకత శివలింగం దొరుకుతుంది. మరకత శివలింగం తెచ్చుకుని రుద్రంలో ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఈ పరసన్నా చెప్పుకొని స్వామివారికి కాస్త నీళ్లు ఉంచి, ఆ నీటిని అభిషేకం అయిన తర్వాత ఆ నీటిని పక్కగా పెట్టుకుని శుభ్రం చేసి స్వామివారికి భస్మము, గంధము, కుంకుమ అలంకరణ చేసి నీలవర్ణ పుష్పాలతో కానీ లేదా మారేడు దళంతో కానీ, అది కూడా లేకపోతే భస్మంతో కానీ చక్కగా నమ శివాయ నమ, ఐశ్వర్యప్రదాయ నమ, ఐశ్వర్యప్రదాయ నమ అని 54 సార్లు విభూది కానీ నేను చెప్పిన కానీ ఉంచండి. ఒకవేళ 54 మారేడు దళాలు దొరకడం లేదు గురుగారు, అదేవిధంగా నీలవర్ణ పుష్పాలు 54 దొరకడం లేదు అనుకుంటే కనుక భస్మాన్ని 54 సార్లు ఐశ్వర్యప్రదాతాయ నమ అని ఉంచండి. ఇలా చేయడం వల్ల మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి మార్గాలు, అవకాశాలు, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. ఈ 2 నెలల్లోపు ఈశ్వరారాధన ఎంతగా చేసుకుంటే సెప్టెంబర్ 22 తర్వాత మకర రాశి వారు నిలబడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఉగాదిలోగా నేను చెప్పినట్టుగా ఈ శివారాధన చేయడం వల్ల, మరకత శివారాధన చేయడం వల్ల 92% అప్పు తీర్చేటువంటి మార్గాలు కనబడిపోతాయి. ఉదయం 7:42 నేను చెప్పిన ఈ ప్రక్రియ పూర్తయిపోవాలి. స్వామివారికి ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. ఈ అభిషేకం గావించిన తర్వాత నీళ్ళు ఏమైనా స్వీకరించండి. నేను చెప్పినట్టుగా ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకోలేము అనుకుంటే కనుక ఓం శిం శివాయ నమః అని 108 సార్లు పట్టించి భస్మం చేతిలో పట్టుకుని కాస్త భస్మం స్వామివారి వద్ద ఉంచి చేతిలో మిగిలిపోయినటువంటి భస్మాన్ని నీళ్ళల్లో కలుపుకుని ఉంగరం వేలు నీళ్ళలో పెట్టి ఐశ్వర్యప్రదాయ నమః, గురుగారు మేము చదువుకోలేదండి అంటే కనుక ఉంగరం వేలు నీళ్ళలో రౌండ్గా తిప్పి ఈశ్వరార్పితం అని స్వీకరించేయండి. దీనివల్ల మీకు ఒక పాజిటివ్ ఏర్పడి ఏదన్నా ధనానికి సంబంధించి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి పాజిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ఎదుటి వ్యక్తికి మీ మీద నమ్మకం కలిగి మీకు ఒక అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం అనేటువంటిది మకర రాశి వారు అందిపుచ్చుకుని దాన్ని ఫౌండేషన్ ఏర్పరచుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత మకర రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలా మరకత శివాలయం దర్శనం చేయండి. ఒకవేళ మరకత శివలింగం గురుగారు మనకి ఎక్కడ ఉన్నాయి తెలియడం లేదంటే ఒక చిన్నది
అంటే బొటన వేలు కంటే చిన్న సైజులో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని ఇంట్లో తెచ్చుకుని నీళ్ళల్లో పెట్టి పూజ అయిపోయిన తర్వాత అలంకరణ అంతా పూర్తయి ధూప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత నైవేద్యంగా మిశ్రీ పెట్టుకోవచ్చు, కొబ్బరి పెట్టుకోవచ్చు, అరటిపండు పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టండి. మీ స్తోమత, మీ స్థితి. ఇవేమీ లేవు అని పెట్టదలుచుకోలేదు అనుకుంటే మీరు భోజనం చేసేటప్పుడు అహం బ్రహ్మాస్మి పరమేశ్వరార్పితం మీరే తినేయండి. ఖచ్చితంగా మీరైతే ఏదో ఒకటి తింటారుగా. మీరే ఈశ్వర స్వరూపంగా భావించుకుని మీరు స్వీకరించడం అనేటిది ఉత్తమంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారు సెప్టెంబర్ 20 తర్వాత కలిగేటువంటి విధానంలో ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చేటువంటి అవకాశం అద్భుతమైన అవకాశాలని చెప్పచ్చు. ఈ 3 నెలలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నేను చెప్పినటువంటి మరకత శివలింగార్చన అనేటువంటిది మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల స్ట్రెస్కి ఎక్కువ గురైపోయి ఇతరతర చెడు అలవాట్లు చేసుకుని మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలుగుతుంది గురువుగారు అనుకుంటే కనుక అటువంటి వారు ప్రతిరోజు ఉదయం చమకాన్ని విని, నమక చమకాలు అంటారు, ఇందులో నమ్మకం కంటే చమకాన్ని విని ఈశ్వరుడికి నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ చ అలా వస్తుంది. ఈ యొక్క చమక పారాయణ విని కాస్త నీళ్లు స్వామివారికి సమర్పించి మళ్ళా మీరు స్వీకరించండి. ఒకవేళ చమక పారాయణ కూడా వెళ్ళలేము అనుకుంటే కనుక ఓం ఐం షిం శివాయ నమః, ఇక్కడ ఐం ముందు ఐం షిం శివాయ నమః అని కాస్త భస్మాన్ని నీళ్ళలో కలుపుకుని ఆరోగ్య ప్రదాతాయ నమః అని మీరు స్వీకరించేయండి. ఆరోగ్య సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మకర రాశి వారికి సెప్టెంబర్ 20 తర్వాత మాత్రమే ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడం అనేది జరుగుతుంది. ఈలోగా మీరు అప్పుడు వాళ్ళు మీకు టైం ఇవ్వడానికి కానీ, అప్పుడు వాళ్ళు మీ ఇంటికి రాకుండా మీ యొక్క పరువు పోకుండా ఉండడానికి కానీ మరకత శివలింగ ఆరాధన మంచిది. ఇప్పుడు ఈ మరకత శివలింగాన్ని ఎవరైతే ఆరాధన చేసుకుంటారో వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పుకునేటువంటి అవకాశము, మీ మీద నమ్మకం ఉండి ఇంకాస్త గడువు ఇచ్చేటువంటి అవకాశము, మీ తాత ముత్తాతల నుంచి మీకు రావలసినటువంటి ఆర్థిక ధనం కానీ లేదా స్థలం కానీ లేదా పొలాలు కానీ మీ వైపుకు వచ్చేటువంటి అవకాశం, అంటే మీరు కోర్టు సంబంధిత వ్యవస్థలో చేయికేతనం ఎగరవేయడానికి మరకత శివారాధన అనేటువంటి మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రోజు శివాలయానికి వెళ్ళి రుద్రంతో అభిషేకం చేయించుకుని అందులో నీటిని కాస్త తెచ్చుకుని తాగగలిగితే ఓకే. ఇలా ఖచ్చితంగా 11 రోజులు నిత్యము శివాలయానికి వెళ్ళి కేవలం నీళ్ళతోటే స్వామివారికి రుద్రపారాయణతో అభిషేకం చేయించండి. ఇలా 11 రోజులు నిత్యము గుడికి వెళ్ళి చేసేటువంటి వారు నియమాలు పాటించండి. ఖచ్చితంగా మద్య మాంసాలు దూరంగా ఉండడం, సంసారానికి దూరంగా ఉండడం, నేల మీద నిద్రించడం, ఉల్లి వెల్లుల్లి అల్లం ములక్కాడ తెగించడం అనేటివి చేయండి. లేదు ఇంట్లోనే మరకత శివలింగం పెట్టి చేసుకుంటాను అంటే కనుక నియమాలు ఏమీ లేవు, మీ నిత్య దైనందిక చర్యలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ 20 తర్వాత మీకు వచ్చేటువంటి అవకాశం, మీకు అనుకూలంగా మారేటువంటి ప్రక్రియ మరకత శివలింగ అర్చన కానీ అభిషేకం కానీ చేయడం వల్ల మాత్రమే లభిస్తుంది. ఇక మరిన్ని మీ వ్యక్తిగతంగా జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించినట్లయితే ఆర్థికంగా కానీ, స్థిరాస్తులు కానీ, విదేశ వ్యవస్థలు కానీ, విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, వివాహాది ఏ కార్యక్రమాలు ఏ సందర్భాల్లో జరుగుతాయి, దీనికి ఏదన్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందా, నెగిటివ్ ఏమైనా ప్రవేశించిందా, దీన్ని తొలగించుకునే మార్గాలు ఏవని పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది.